హాయ్ అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు శరత్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అంటే పెన్షన్ లబ్ధిదారులకు ఒక మంచి న్యూస్ అయితే తెలిపింది. తెలంగాణ కొత్త పింఛన్లు రేపటి నుండే పంపిణీ చేయబోతున్నాము అని మంత్రి సీతక్క గారు తెలిపారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోని పూర్తి వరకు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగైతేనే ఈ వీడియోలో ఉన్న సమాచారం మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేస్తేనే నాకు ఇలాంటి వీడియోలు చేయడానికి, మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ అందివ్వడానికి నాకు కొంచెం మోటివేట్గా ఉంటుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పెన్షన్ను 4,000 ఇస్తామని హామీ ఇచ్చారు. ఫిబ్రవరిలో కొత్త పెన్షన్ డబ్బులు ఇస్తారని లబ్ధిదారులకు అయితే ఆశించారు. కానీ ప్రభుత్వం నుంచి వస్తున్న సమాచారం మేరకు ఈ నెల కూడా పాత పింఛన్లే అందనున్నాయి. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వం పింఛన్లు పెంచుతామని చెప్పినా ఇందుకు సంబంధించి సర్కార్ నుంచి ఎటువంటి స్పష్టత రాకపోవడంతో అధికారులు ఈ నెల కూడా పాత పెన్షన్ పద్ధతిలోనే పింఛన్లు చెల్లించేందుకు సిద్ధమవుతుంది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ 6 గ్యారెంటీలను ప్రకటించింది. అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ మొత్తం 4,000కు పెంచుతామని హామీ ఇచ్చింది. ప్రభుత్వం సాధారణ పింఛన్ను 2,016, దివ్యాంగులు 4,016 ఇస్తున్నారు. అయితే కాంగ్రెస్ చేసిన హామీలో సాధారణ పింఛన్ 4,000, దివ్యాంగులకు 6,000 ఇస్తామని చెప్పారు. 2023 డిసెంబర్ 7వ తేదీన కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరింది. దీంతో జనవరిలో ఈ పెన్షన్ డబ్బులు ఇవ్వటం సాధ్యపడలేదు. ఫిబ్రవరిలో పెరిగిన పెన్షన్ అందుతుందని లబ్ధిదారులు ఆశించారు. కానీ పాత పెన్షన్ తరహాలోనే పింఛన్లు ఇస్తున్నారు. 1 లేదా 2 రోజుల్లో లబ్ధిదారుల ఖాతాల్లో పింఛన్ సొమ్ము జమ అయ్యేలా సన్నాహాలు చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత 100 రోజుల్లోనే అమలు చేస్తామని తాము హామీ ఇచ్చిన కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. కానీ పెన్షన్ విషయంలో పలువురు నేతలు అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తామని చెప్పిన అంశాన్ని గుర్తు చేస్తున్నారు. మార్చి 15వ తేదీ నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజులు పూర్తి కానుంది. ఆ 100 రోజులు కూడా పూర్తయి సంవత్సరంన్నర గడుస్తుంది. పథకాల అమల్లో భాగంగా ఇప్పటికే ప్రజాపాలన ద్వారా దరఖాస్తులు స్వీకరించారు. మొత్తం పథకాలు అన్నీ ఒకేసారి అమల్లోకి వస్తాయని అధికారులు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే 44 లక్షల మంది పింఛన్దారులు ఉండగా కొత్త పింఛన్ల కోసం దాదాపు 24,84,000 మంది లబ్ధిదారులు దరఖాస్తు చేసుకున్నారు. వీటిల్లో అన్నింటినీ ఆమోదం చేస్తుందో లేదో ప్రభుత్వం అనేది చూడాలి మరి. ఇక విద్యుత్ బిల్లుల చెల్లింపు పైన సందిగ్ధత కొనసాగుతుంది. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని కాంగ్రెస్ నేతలు హామీ ఇచ్చారు. అయితే తాజాగా మాజీ మంత్రి కేటీఆర్ జనవరి కరెంట్ బిల్లులు చెల్లించవద్దని పిలుపునిచ్చారు. ఎన్నికల వేళ కాంగ్రెస్ నేతలు విద్యుత్ బిల్లులు తాము అధికారంలోకి వచ్చిన నాటి నుండి చెల్లించవద్దు అంటూ చేసిన వ్యాఖ్యలు వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో ఇప్పుడు ఈ నెల బిల్లులు చెల్లింపు పైన వినియోగదారుల్లో సందిగ్ధత కొనసాగుతుంది. ప్రభుత్వం బిల్లుల చెల్లింపు పైన ప్రకటన చేయాలని కోరుతున్నారు. విద్యుత్ అధికారులు మాత్రం ఉచిత విద్యుత్ పైన తమకు ప్రభుత్వం నుంచి ఎలాంటి మార్గదర్శకాలు లేవని బిల్లులు చెల్లించవలసిందే అని చెబుతున్నారు. ఇక ఈ కొత్త పెన్షన్ డబ్బులు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో 2,000 పొందుతున్న వారికి 4,000, అలాగే 4,000 పొందుతున్న దివ్యాంగుల పెన్షన్ను 6,000కు పెంచి ఆసరా పెన్షన్ నుంచి చేయూత పెన్షన్కి ఇస్తామన్న సంగతి తెలిసిందే. కానీ అది ఇప్పటి వరకు అమలు కాలేదు. కాబట్టి ఈ వచ్చే సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా ఎన్నికలకు ముందే ఈ పెన్షన్ డబ్బులు జమ చేయడం జరుగుతుంది అని ప్రభుత్వం నుంచి నోటీసులు జారీ చేసింది. ఇలాంటి వివరాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని లైక్ చేయండి.